గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. 2025 ఏప్రిల్ నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి చాలా మంచిది. ఈ కర్కాటక రాశిలో చంద్రుడు స్వక్షేత్రవాసి. ఈ కర్కాటక రాశి వల్ల చాలా మంచి జరుగుతుంది. ఈ కర్కాటక రాశికి శాంత స్వభావం. ఏ గ్రహం కూడా శత్రువు లేదు. మిత్రత్వం కలిగిన రాశి కాబట్టి ఎటువంటి చెడ్డవాళ్ళతోనైనా సరే స్నేహితం చేసి మంచిని పొందగలిగినటువంటి రాశి. అట్లా కాకుండా మించిపోయి ఎదురు దిగితే వాళ్ళని ఎట్లా పనికి రాకుండా చేయాలో అట్లా చేయగలిగిన శక్తి కూడా ఈ కర్కాటక రాశికి ఉంది. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదంలో రామచంద్రమూర్తి కర్కాటక రాశిలో పుట్టాడు. ఆ కర్కాటక రాశికి అంత విశేషమైన బలం ఉంది. మరి ఈ కర్కాటక రాశికి కూడా కుజుడు పూర్తిగా బాగాలేడు. మరి సరిగ్గా చెప్పాలి అంటే గురువు కేతువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. గురువు ఏకాదశిలో ఉన్నాడు. విద్య చదువుకునేవాళ్ళు, విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. తర్వాత మిగతా గ్రహాలు చెప్పాలి అంటే 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. 5 గ్రహాలు. ఈ 5 గ్రహాల వల్ల పూర్తిగా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మరి గోచారంలోనే ఇంత ఇబ్బంది ఉంది అంటే గ్రహచారం జన్మ లగ్నాన్ని బట్టి 75 వంతులు జరుగుతుంది. 25 వంతులు జరిగే గోచారమే పూర్తిగా బాగాలేదు. మరి గ్రహచారం ఎట్లా ఉందో, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం ద్వారా ఎట్లా ఉందో చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా బియ్యపు రవ్వ పంచదార కలిపి మట్టి నేలల్లో వేయడం చాలా అవసరం. పుట్టల దగ్గర వేయటం ఇంకా అవసరం. శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయటం అవసరం. నవగ్రహాలకి ప్రదక్షిణ చేయటం అవసరం. మారేడు దళాలు ఈశ్వరుడికి తీసుకెళ్ళి ఇస్తే 1 కిలో బంగారం ఇచ్చినంత పుణ్యం. అంటే 3 ఆకులు కలిసిన దళం మారేడు దళం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అన్నారు. 3 ఆకులు. త్రిగుణాకారం 3 గుణాల్ని పోగొట్టేది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ 3 నేత్రం 2 కళ్ళుగాక జ్ఞాననేత్రం 3వ నేత్రం త్రినేత్రంచ త్రియాయుధం 3 రకాల ఆయుధాలు ఉన్నాయి. ఆ 3 రకాల ఆయుధాలతో యుద్ధం చేసేవి కాదు. మరి జ్ఞానం, అజ్ఞానం నుంచి జ్ఞానం, జ్ఞానం నుంచి విజ్ఞానం, విజ్ఞానం నుంచి సుజ్ఞానం, ఇవి 3 ఆయుధాలు. ఈ 3 ఆయుధాలతో ఎటువంటిదైనా జయించవచ్చు. అటువంటి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం 3 జన్మల నుంచి చేసిన పాపం అంతా కూడా పోతుంది. అటువంటి మారేడు దళంతో ఈ రాశివాళ్ళు ప్రతిరోజు కూడా ఈశ్వరుణ్ణి పూజించగలిగితే నీవు సరాసరి పోయి గుళ్ళో పోయి గర్భాలయంలో ఈశ్వరుడికి మారేడు దళం పెట్టే హక్కు నీకు లేదు. గర్భాలయంలోకి అందరూ వెళ్ళకూడదు. కాబట్టి మారేడు దళాలు తీసుకెళ్ళి ఈశ్వరుడికి పూజించమని అర్చకుడికి ఇస్తే నీ చేత్తో తీసుకెళ్ళి ఇచ్చిన మారేడు దళాలు ఆ శివలింగం మీద పెడితే నీ యొక్క సమస్త పాపాలు నశించిపోతాయి. అదే కాదండి, ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. దోషాలు ఏమన్నా ఉన్నాయో చూసుకోండి. ఎందుకంటే 24 నుంచి 24, 25, 26, 27 ఈ 4 సంవత్సరాలు కూడా చాలా చెడు సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రపంచ యుద్ధాలు, మరి ప్రపంచ యుద్ధం జరగటానికి, కుటుంబాల్లో అంతర్యుద్ధం జరగటానికి, మనం ఉన్న రాష్ట్రంలో మరి యుద్ధాలు జరగటానికి, బాగా ఇబ్బందులు కలగటానికి బాగా అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రాశివాళ్ళు తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోండి, చాలా మంచిది. కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి అంటే నీ నుంచి ఎటువంటి పాపం చేయకూడదు.
ఎటువంటి పాపం లేకుండా ఉండి భగవంతుణ్ణి స్మరిస్తే మోక్షం, మళ్ళీ జన్మ లేదు. జన్మ లేకుండా ఉండాలా? 84 లక్షల జన్మలు మనం ఎత్తాము. ఈ 84 లక్షల్లో ఆకాశంలో తిరిగే జీవరాశులు 21 లక్షలు, భూమి పైన ఉన్న జీవరాశులు 21 లక్షలు, భూమి లోపల తిరిగే జీవరాశులు 21 లక్షలు, సముద్రంలో తిరిగే జీవరాశులు 21 లక్షలు, 84 లక్షల జీవరాశుల యొక్క జన్మలు మనం ఎత్తాము. చివరి జన్మ మానవ జన్మ, దుర్లభమైనటువంటి జన్మ. ఈ జన్మ మళ్ళీ రాదు. ఈ వచ్చిన జన్మని సార్థకం చేసుకోవాలి అంటే ఎటువంటి పాపం కూడా చేయకూడదు. ఎటువంటి పాపం చేసినా ఆ పాపం తెలుసుకొని ఇది తప్పు, ఇది పాపం చేస్తున్నాము అని తెలుసుకొనే చేస్తాడు పాపం. తెలుసుకున్న తర్వాత మరి పురాణాలు చెబుతూ ఉన్నాయి, దీనివల్ల నీవు నశించిపోతావని చెబుతూ ఉన్నటువంటి మాటలు తెలుసుకొని పాపాన్ని పోగొట్టుకొని పుణ్యమైన కార్యాలు చేస్తూ భగవంతుడిని స్మరిస్తూ భగవన్నామం చేస్తూ అందరితో కలిసి మెలిసి ఉంటూ తను తింటూ ఒకరికి పెట్టాలి. పెట్టడంలో అర్థం ఏమిటయా అంటే, ఇంట్లో నలుగురు ఉన్నారండి, నలుగురికి తగినంత వంట చేసుకున్నాం. ఇంకొక మనిషి వచ్చాడు, ఆ మనిషికి కడుపు నిండా పెట్టి మిగిలిన నలుగురు పంచుకు తింటే అంతకంటే చాగలేదు. మరి నలుగురు వస్తారంటే 25 మందికి వంట చేసి ఈ నలుగురి పెట్టగా మిగిలింది తీసుకెళ్ళి మురుకాలలో బారేసి కుళ్ళబెడితే అది మహాపాపం. అట్లా కాకుండా ఆకలైన వాడికి అన్నం పెట్టాలి, మనం తగ్గించుకోలేనా వాళ్ళకి పెట్టాలి. అట్లా కాకుండా ఎవరైనా వస్తే ఇప్పుడు చూస్తూ ఉంటాం, వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది, లోపల దాచుకుంటారు. కానీ ఇంకొక మనిషి ఎక్స్ట్రా వస్తే ఈ రోజుల పరిస్థితులు బట్టి ఆడవాళ్ళు మళ్ళీ మొదలెత్తుకొని వంట చేయలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ముందు వాళ్ళకి పెట్టి కుటుంబ సభ్యులు తలా కాస్త తగ్గించుకు తింటే ప్రాణం పోదు. అటువంటి త్యాగం కావాలి. ఆ త్యాగం ఎట్లా ఉండాలి అంటే అవసరానికి తగినటువంటి త్యాగం చేయాలి. ప్రమాద పరిస్థితుల్లో మరణించేటప్పుడు తలా ఒక చెయ్యి వేసి సెకండ్ల మీద మందు వాడితే బతికేటువంటి సమయంలో ప్రాణ రక్షణ చేయటం. దాహమై చచ్చిపోయేటప్పుడు మంచినీళ్ళు రావాలి. మరి ఆకలి అయినప్పుడు అన్నం కావాలి, మరి దాహం అయినప్పుడు మంచినీళ్ళు కావాలి. ఇటువంటివి ఎవరైతే చేస్తారో ఈ కలియుగంలో ఎవరైనా సరే తన ఇష్టదైవాన్ని ఎప్పుడూ పూజించాలి. ఇష్టదైవాల్లో మొట్టమొదటి దైవం నిన్ను 10 నెలలు గర్భవాసాన్ని మోసి కానీ పెంచిన తల్లి మొట్టమొదటి దైవం. 2 తల్లి పెంచడానికి తగిన అవకాశం ఇచ్చిన తండ్రి రెండవ దైవం. తర్వాత విద్య చెప్పిన దైవం 3వ దైవం. అసలైన దైవం ఎప్పుడు ప్రార్థించే దైవం 4వ దైవం. తల్లి, తండ్రి, గురువు, దైవం. వీళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలి. కాబట్టి ఈ రోజులు అందరూ తప్పించుకొని ధర్మగుణం కలిగి ఉండాలి. ధర్మో రక్షతి రక్షితః. మరి ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది.